3 గంటల నిర్బంధం. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం ఇనుమూరులో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్వేదిగూడెం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి మారుమూల గ్రామంలో సర్వే నెంబర్ 218లోని 7.17 ఎకరాలపై 30 ఏళ్లుగా వివాదం నెలకొంది. ఈ భూమి 1/70లోకి వస్తుందని చాలా కాలంగా సాగు చేస్తున్నారని గిరిజనులు వాదిస్తున్నారు. కానీ యాండ్రప్రగడ సత్యనారాయణ అతని కుటుంబం ఒట్టికాటి ఝాన్సీరాణి యాండ్రప్రగడ రామాంజనేయులు మాత్రం భూమిపై అన్ని హక్కులు కలిగి ఉన్నామని, రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్డీఓ ప్రొటెక్షన్ ఆర్డర్ అమలు చేసేందుకు తహసీల్దార్ పివి చలపతిరావు, వీఆర్ఓలు, సర్వేయర్లు, పోలీసులతో కలిసి బైకులపై ఇనుమూరు వెళ్లారు. గిరిజనులు సాగు చేసిన మొక్కజొన్నను ట్రాక్టర్తో దున్నే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు గిరిజనులకు మధ్య తోపులాట జరిగింది. స్థానికులు చంద్రశేఖర్ మహిళకు గాయాలయ్యాయి. ఇది తెలిసి ఇతర గిరిజనులు కత్తులు, కర్రలు, కారంతో వచ్చారు. అధికారులు మోటార్ సైకిళ్లు గాలి తీసేశారు. ఓఆర్ఓ బైక్ అద్దాలను పగలగొట్టారు. పంటను పాడు చేసినందుకు సమాధానం చెప్పాలని తహసీల్దార్ కంట్లో కారంగా చల్లి చుట్టుముట్టి నిర్బంధించారు. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు భయాందోళనకు గురయ్యారు. చేసేదేమి లేక తహసీల్దార్తో పాటు ఎస్ఐ దుర్గా మల్లేశ్వరరావు, 6 కానిస్టేబుల్, రెవెన్యూ సిబ్బంది మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6:30 వరకు అక్కడే ఉండిపోయారు. పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు, సిఐ బాలసురేష్ అక్కడికి చేరుకుని నచ్చజెప్పడంతో గిరిజనులు శాంతించారు. అక్కడ బైకులను ధ్వంసం చేయడంతో రెవెన్యూ అధికారులు ఇనుమూరు నుంచి కాలినడకన పందిరిమావిడిగూడెం వచ్చారు. బుట్టాయిగూడెంకి చెందిన రైతు తాటివాడ హరిబాబు ఫోన్ చేయగా ఆయన కారు తీసుకెళ్లి తహసీల్దార్ని రాత్రి 7:30కు తీసుకొచ్చారు. రెవెన్యూ అధికారులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి హీరోయిన్స్ డ్రెస్సింగ్